హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేసరికి ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్. సో ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ వచ్చేసరికి మనకి క్వశ్చన్లో ఫిగర్స్ అనేవి ఇచ్చాడు. సో మనకి ఏంటంటే ఇక్కడ ఒక టాప్ వ్యూ అండ్ సైడ్ వ్యూ అనేది ఇచ్చాడనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఒక ఐసోమెట్రిక్ వ్యూ అనేది జనరేట్ చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ని రియల్ ఆబ్జెక్ట్లోకి మనం కన్వర్ట్ చేయాలి ఇచ్చిన వ్యూస్ని బేస్ చేసుకొని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ వ్యూ అనేది 30 degrees యాంగిల్ మీద తీసుకొని డ్రా చేద్దాము. ఫస్ట్ సైడ్ వ్యూ అనేది ఎలా తీసుకున్నట్టే మనకి ఇచ్చిన డైమెన్షన్స్ బట్టి తీసుకుంటే ఎలా వస్తుందంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇచ్చిన టాప్ వ్యూలోని ఆబ్జెక్ట్ని మనకి అక్కడ 30 mm అనేది ఇచ్చాడు. సో 30 mmలోని మనకి ఏంటంటే మనకి సైడ్ పార్ట్ చూస్తే కొంచెం అంతా సైడ్ నుంచి పార్ట్ చూస్తే మనకంతా ఒకటే పార్ట్లా కనిపిస్తుంది. బట్ కమింగ్ టు టాప్ వ్యూని కంపేర్ చేస్తే మనకి 50 mmలో 15 mm అంటే హాఫ్ ఆఫ్ ది పార్ట్ అనేది ఫ్రంట్లో చూస్తే స్టార్టింగ్ పాయింట్లో మనకి కొంచెం లోపలికి స్పేస్ అనేది చాలా లేదనమాట. సో బ్యాక్ పార్ట్ ఉన్నది ఏంటంటే ఫ్రంట్ వ్యూ నుంచి చూసేసరికి మనకంతా ఒకటే పార్ట్లా కనిపిస్తుంది. సో ఇది డయాగ్రామ్లో వచ్చేసరికి ఫస్ట్ సైడ్ వ్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డైమెన్షన్స్ ప్రకారంగా చూసుకుంటే మనకి డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది అనమాట సైడ్ వ్యూ. సో యాక్చువల్గా చెప్పాలంటే సైడ్ వ్యూకి పార్ట్ అనేది మనకి అటాచ్ అయ్యి లేదు, లోపలికి వన్ ఆఫ్ ది పార్ట్ అనేది కట్ అయ్యి ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఫ్రంట్ వ్యూ నుంచి అజ్యూమ్ చేసుకుంటే ఎలా వస్తుందంటే, ఫస్ట్ ఇప్పుడు టాప్ వ్యూని కూడా మనం దీనికి అటాచ్ చేయాలన్నమాట. టాప్ వ్యూని అటాచ్ చేస్తే మనకి యాక్చువల్ ఫ్రంట్ వ్యూ అనేది వస్తుందన్నమాట. సో టాప్ వ్యూని యాడ్ చేస్తే ఎలా వస్తుందంటే, సో టాప్ వ్యూని డ్రా చేస్తే మనకి కావాల్సిన పార్ట్ అనేది ఇలా వస్తుందన్నమాట. సో పైనుంచి మీరు ఒకసారి ఇచ్చిన డయాగ్రామ్తో కంపేర్ చేస్తే మీకు టాప్ వ్యూ అనేది సైడ్ వ్యూ అనేది ఎలా వచ్చిందో అర్థమవుతుంది. ఇప్పుడు మిగతా పార్ట్స్ని మనకి ఇక్కడ ఆబ్వియస్లీ ఒక ఫోల్డింగ్ వచ్చింది కాబట్టి సో ఒక ఎడ్జ్ అనేది ఫామ్ అవుతుంది ఫోల్డింగ్ కాబట్టి. సో ఇక్కడ కూడా మనకి ఇప్పుడు సైడ్ వ్యూని చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు వీటిని అన్నిటిని జాయిన్ చేస్తే కంప్లీట్ ఫిగర్ అనేది మనకి వస్తుందన్నమాట. సో యాజ్ పర్ డైమెన్షన్స్ని ఫిగర్ని అన్నిటిని జాయిన్ చేసుకుంటూ వస్తే ఇచ్చిన సైడ్ వ్యూని టాప్ వ్యూని మనం జాయిన్ చేస్తే ఫ్రంట్ వ్యూ అనేది ఇలా వస్తుందన్నమాట. ఓన్లీ ఈ సైడ్ మాత్రమే మనకి ఫ్రంట్ వ్యూ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు 2 సైడ్స్ని బేస్ చేసుకొని థర్డ్ సైడ్ అనేది ఇలా జనరేట్ చేయొచ్చు. సో ఆబ్వియస్లీ మనకు ఒక ఫిగర్ అనేది ఇలా వస్తుందన్నమాట. థ్యాంక్ యూ.